'మజ్ను' అనే సినిమాని కమర్షియల్‌గా హిట్ అయ్యి ఆయన కొంచెం పేరు తేవడం జరిగింది. ఈ 'మజ్ను' సినిమాని డైరెక్ట్ చేసింది దాసరి నారాయణరావు గారు. అప్పుడు ఆయన ఆలోచించి ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి నా లైఫ్‌కి. ఎలా? అనే ఆలోచనలో ఉన్నప్పుడు 'మౌనరాగం' అనే సినిమా ఒకటి అప్పట్లో రిలీజ్ అయిందంట. ఈ 'మౌనరాగంని' డైరెక్ట్ చేసింది మీ అందరికి తెలుసు. ద క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం గారు. ఎప్పుడైతే ఈ 'మౌనరాగం' ఆయన చూసారో ఆయనకు అనిపించిందంట. ఏంటి? ఇలాంటి సెన్సిబుల్ అంటే ఇలాంటి ఒక మంచి స్టోరీ ఉన్న లవ్ స్టోరీకి సంబంధించినవి నేనైతే సెట్ అవుతాను అనుకోని ఆయనకి గట్టిగా అనిపించిందంట. సో, ఈ సందర్భంలో ఏం చేశారంటే మణిరత్నం గారు ఎక్కడైతే పార్క్‌కి సంబంధించిన ఎర్లీ మార్నింగ్ ఎక్కడైతే అవైలబుల్ ఉంటారో వాకింగ్ ఏరియాలో ఉంటారో ఆయన్ని కలిసి తన యొక్క అభిప్రాయాన్ని చెప్పాలని చెప్పి అనుకోవడం జరిగింది. దాంతో ఆయన ఇమ్మీడియేట్‌గా ఏం చేశారంటే, మణిరత్నం గారు ఎక్కడెక్కడ ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తారని ఆలోచించి, ఒక గ్రాఫ్ గీసుకొని, ఎక్కువగా పార్క్ అంటే మార్నింగ్ వాకింగ్‌కెళ్ళే ఆ ఏరియాలో ఆయన అవైలబిలిటీ ఉందని తెలిసి, ఒక వారం నుంచి 10 రోజులు అక్కడ ఆయన కోసం నాతో సినిమా చేయమని చెప్పేసి ప్రయత్నించడం జరిగింది. సో, ఆయన అలా తిరగ్గా డైరెక్టర్ గారు కూడాకొచ్చేసి ఒప్పుకోవడం జరిగింది. ఆయన ఒకటే మాట అన్నారు. నాగార్జున గారొచ్చేసి, "సార్ మీకు తెలుగులో మార్కెట్ లేదు. దయచేసి నాలాంటి వాళ్ళతో సినిమా తీస్తే తెలుగులో మార్కెట్ గూడా వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ నాకు కూడా ఉపయోగపడుతుంది. మీ యొక్క సెన్సిబుల్ లవ్ స్టోరీస్ తీస్తే నాకు గూడా ఉపయోగపడుతుంది." ఆయన క్లియర్‌గా డైరెక్టర్‌కి వివరించి చెప్పడంతో ఆయన ఒప్పుకొని ఒక సినిమా తీయడం జరిగింది. ఆ సినిమా ఏంటనేది మీ అందరికీ తెలుసు. అదే 'గీతాంజలి'. 'గీతాంజలి' సినిమాలో నాగార్జున గారి యాక్టింగ్ అనేది ఎంత నీట్‌గా, క్వైట్‌గా, క్లియర్‌గా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఇప్పటికీ ఆ సినిమా క్లాసిక్‌గా గూడా లవ్ స్టోరీలో చెప్పొచ్చు. ఒక్కొక్క ఫ్రేమ్ గానీ, ఒక్కొక్క సీన్ గానీ మనము ఫ్రెష్‌నెస్ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ మనము చూసేలాగా ఉంటుంది. సో, అట్లా 'గీతాంజలి' సినిమా రావడం జరిగింది. ఎప్పుడైతే 'గీతాంజలి' సినిమా తెలుగులోకి రావడం జరిగిందో, మణిరత్నం గారి పేరు, అలాగే నాగార్జున గారి పేరు గూడా మారుమోగిపోవడం జరిగింది. సో, ఎప్పటికైనా సరే సినిమా ఇండస్ట్రీలో ఎదగాలనుకుంటే అది నాగార్జున గారి కొడుకైనా, మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకైనా, ఎవరైనా వారసులైనా సరే, ఎవరైనా కొత్తోళ్ళైనా సరే, ఎస్పెషల్లీ వారసుల గురించి చెప్పుకుంటే వాళ్ళకి 1, 2, 3, 4, 5 సినిమాల వరకైనా సరే ఏదో వారసత్వం గురించి చెప్పుకొని రావడానికి అవకాశం ఉంటుంది. ఆరో సినిమాకి మాత్రం ఖచ్చితంగా వాళ్ళ కష్టం ఉండాల్సిందే, వాళ్ళ తెలివితేటలు ఉండాల్సిందే. ఇంకా వాళ్ళ ప్రెషర్ ఇంకా ఉంటది చూసారా? పలానా నాగేశ్వరరావు గారి కొడుకు, పలాని పెద్ద హీరో కొడుకనే ప్రెషర్‌ని తట్టుకొని నిలబడడం అనేది చాలా కష్టం.